హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తానండి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఏంటంటే అండి, వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అండి. ఫస్ట్ టైం వేసాను అనమాట. ఎలా ఉందో చెప్పండి మీరు. ఈ శారీ అయితే బాగా లైట్ వెయిట్ ఉందండి. దాని మీద ఇలా చారలు వచ్చాయన్నమాట, కలర్స్గా. చీర బాగుంది, లైట్ వెయిట్గా ఉంది కదా. అలా మరీ కడితే కొంచెం ఎలా ఉంటుందోలే, ఇలా ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని మొట్టమొదటిసారి ట్రై చేశానండి ఆ టెక్నిక్. ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా వేసాను అనేది. ఇది వాటర్తో కూడా వేసుకోవచ్చండి, కానీ మా ఫ్రెండ్ అపర్ణ ఆర్ట్స్ ఉన్నారండి, ఆవిడ బాగా వేస్తారనమాట. టీవీల్లో వాటిల్లో కూడా చేశారు ఆవిడ. అపర్ణ ఆర్ట్స్ అని అంటే ఆవిడ ఛానల్ కూడా వస్తుంది మీకు. ఆవిడ చెప్పారండి ఏమనంటే, ఇలా కొంచెం ఇది కాటన్ శారీ కాదండి, ప్యూర్ కాటన్ కాదు, కొంచెం సిల్క్ మిక్సర్ అనమాట. అలా అయితే మీడియం 2 తీసుకుని మీడియం వేసి తర్వాత వేయండి, అప్పుడు బాగా వస్తుంది ఈ వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అని చెప్పారనమాట. సరే అని చెప్పని అలా ట్రై చేశానండి. ఆవిడ మంచి పెయింటర్, మంచి ఆర్టిస్ట్, చాలా బాగా వేస్తారండి. అయితే మనం ఇలా ఫ్లవర్ లైట్గా గీసుకున్నానండి, 5 రేకులు ఫ్లవర్ అనమాట. ఈ డిజైన్ నేనే సొంతంగా గీసుకున్నాను చేత్తో. అంటే ఫ్రీ హ్యాండ్ వేసేవాళ్ళు కూడా వేసుకోవచ్చండి. అయితే ఇలా వేసిన తర్వాత మనం అన్ని రేకులు కూడా ఇలా నింపేయాలండి, మీడియంతో మనం నింపేయాలి. అయితే రేక్ అంతా నింపకూడదండి, కొంచెం చుట్టూ గ్యాప్ వదలాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఎంత జాగ్రత్తగా వేసినా. అందుకని మనం కొంచెం గ్యాప్ ఉంచి ఇలా చుట్టూ వదిలేసి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అండి, శారీలో ఉన్న కలర్సే తీసుకున్నాను నేను. ఫ్లవర్కి ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో వేద్దామని చెప్పని వేస్తున్నానండి. చూసారా, కింద నుంచి మనం ఎల్లో వేయాలన్నమాట. అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. మనం కొద్దిగా 1-2 సార్లు బ్రష్ ముంచితే చాలు, అదంతా కూడా అలా స్ప్రెడ్ అయిపోతుందండి. అలా ఎల్లో వేసిన తర్వాత చివరి దాకా కొంచెం అలా లాగేసుకుని ఆ తర్వాత మనం ఆరెంజ్ వేసుకోవాలండి. అంటే మనం ఏ డబల్ కలర్స్ వేసినా అట్లాగే వేయాలన్నమాట. ఇప్పుడు ఆరెంజ్ వేస్తున్నాను చూడండి. ఆరెంజ్ వేసినప్పుడు మాత్రం చుట్టూ బార్డర్లాగా కూడా వేసాను అనమాట, అంటే రేకు అందంగా కనిపిస్తుందని. తర్వాత చూసారా, ఆరెంజ్ కూడా ఇలా ముందుకి ఒకేలా వేయాలండి. స్ట్రోక్స్ ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచే వేసుకుంటూ రావాలన్నమాట. కింద నుంచి వేస్తే పైకి లాగాలి, పైనుంచి వేస్తే కిందకి లాగాలన్నమాట. ఆ టైప్లో చేసుకుంటే మాత్రం మనకి చాలా బాగుంటాయండి. అందుకని చెప్పని ఆ బార్డర్ కూడా మనమండి సన్న బ్రష్తో వేసుకోవచ్చు, కానీ నేను ఒకే ఒక బ్రష్ వాడానండి, ఫ్లాట్ బ్రష్. దాంతో మొత్తం అంతా వేసేసాను. జీరో బ్రష్తో వేసుకుంటే ఇంకా సన్నగా ఇంకా అందంగా వస్తుందండి. ఇలా వేసుకుంటే ఒక రేకు తయారైంది, చూసారండి. అదే మోడల్లో మిగతావి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. అయితే అది మీకు చూపించడానికి ఫస్ట్ అలా వేసాను కానండి, ఈ ఎలాగూ మనం వెట్ ఆన్ వెట్ టెక్నికే కాబట్టి ముందు ఎల్లో అంతా వేసేసుకోవాలండి, తర్వాత ఆరెంజ్ వేసుకోవాలి. అప్పుడు బ్రష్ను మనం వాటర్లో అస్తమానం ముంచక్కర్లేదు, చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అదే మనం ఎల్లో వేసి రెడ్ వేసాం, అదే రెడ్ ఆర్ ఆరెంజ్ ఏదైనా సరే వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బ్రష్ మాటికి ఎల్లో వేసిన తర్వాత మళ్ళీ వాటర్లో డిప్ చేసి తుడుచుకుని అలా వేసుకోవాలి. అలా కాకుండా మనం మొత్తం అంతా ఎల్లో వేసేసిన తర్వాత ఆరెంజ్ అన్నీ వేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా అలా చేయండి, అప్పుడైతే మనం బ్రష్ అస్తమాను కడగక్కర్లేదనమాట. ఇదో చిన్న టిప్ అండి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. అదో సింపుల్ టిప్ అనమాట. చూసారా, దానికి అదే స్ప్రెడ్ అయిపోతుంది. కానండి, ఈ వెట్ ఆన్ వెట్ టెక్నిక్లో మనం ఫ్లవర్ వేసిన తర్వాత దాన్ని ఆరిపోయిన తర్వాత వేరే రకంగా కనిపిస్తుందండి. కొంచెం షేడింగ్ అది కలిసిపోయి అది కనిపించే విధానం కూడా వేరుగా ఉంటుందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఆరిన తర్వాత. ఆ మధ్యలో అలా రౌండ్ అండి, ఏదో కలర్ వేసేయచ్చు. ఎల్లోనే వేసాను నేను, అదే బ్రష్ ముంచాను కాబట్టి అలా వేసాను. మన ఇష్టం అండి, మధ్యలో మనం బ్లాక్ డాట్స్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది సింపుల్ శారీ అని నేను సింపుల్గా వేసాను అనమాట. చుట్టూ 3 ఆకులు వేసానండి, డిజైన్ అనమాట. అవి కూడా చూపిస్తాను మీకు. అందుకోసమనే చుట్టూ కూడా వెట్ ఆన్ వెట్ టెక్నిక్కే, అది కూడా వేసిస్తాను అనమాట. ఫస్ట్ మీడియం వేసేసుకుని చుట్టూ 3 రేకులకి అప్పుడు గ్రీన్ వేయాలండి. గ్రీన్ కూడా నేను లైట్ గ్రీను శాప్ గ్రీను తీసుకున్నాను. పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదండి ఆ రెండింటికి. అదే మనం ఎల్లో గ్రీన్ కానీ డార్క్ గ్రీను లైట్ గ్రీన్ కానీ తీసుకుంటే మాత్రం బాగా షేడింగ్ వస్తుంది, అందంగా వస్తుంది. నా దగ్గర ఉన్న కలర్స్తో అండి, ఇంట్లో శారీయే కదా, కొంచెం అలా చేసేసాను అనమాట. సింపుల్గా వేసేస్తూ ఉంటాను. సొంతానికైతే పెద్దగా శ్రద్ధ తీసుకోనండి, ఏదో సింపుల్గా వేసేసుకుంటే మనం కట్టేసుకుంటాం కదా అని అనుకుంటాను అనమాట. ఐడియా వచ్చినప్పుడు చేసేయాలన్నమాట, అలా చేసేస్తూ ఉంటాను నేను. అందుకనే పెద్దగా డిఫరెన్స్ లేదండి. గ్రీన్ కూడా లైట్ గ్రీను డార్క్ కూడా అంటే శాప్ గ్రీనే కాబట్టి కొంచెం కలిసిపోయినట్టే వచ్చింది. ముందు లైట్ గ్రీన్తో వేసేసుకుని 3 రేకులు కూడా
అదే 3 ఆకులు కూడా తర్వాత శాప్ గ్రీన్ తీసుకున్నాను, దాంతో వేసాను అనమాట. లైట్ గ్రీను శాప్ గ్రీన్ చూసారా, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు బాటిల్ చూస్తే. ఆ పైన మనం చక్కగా ఇలా షేడింగ్ అనమాట అలా ఇచ్చేసుకోవచ్చు. ఒక్కోసారి అండి మధ్యలో బ్రష్ అంటే ఏది తడి కూడా లేకుండా మామూలు పొడిగా ఉన్న బ్రష్తో కూడా 2 కలర్స్ని షేడ్ చేస్తే కూడా చాలా బాగా వస్తుందండి. అది కూడా ఈసారి నేను ఏదైనా వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది జస్ట్ అలా వేసి ఉంచేసాను అనమాట. చూసారండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఆరాలండి, ఆరిన తర్వాత చూసారా ఎలా ఉందో దాని అందం. ఆరిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడైతే చార్లు ఎక్కువ ఉన్నాయి చూసారా, అందుకని ఆ డిజైన్ అలా కనిపించింది. మిగతా చోట అయితే ఇలా వస్తుందన్నమాట. శారీ అంతా పెయింటింగ్ ఇలా చేశానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.